కులగణన సర్వే పూర్తి రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డెడికేషన్ కమిషన్ లెక్కలు గ్రామాల వారీగా తయారు చేసిన కులగణన రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టాలన్నారు ఆమె. ఇప్పటి వరకు చేసిన కులగణన తప్పుల తడకని ఆరోపించారు. జనగణన జరగాలి, జరిగినటువంటి కుల జనగణనతో దానికి అనుగుణంగా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెట్టాలనే డిమాండ్తోని తెలంగాణ జాగృతి గత సంవత్సరన్నర కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నది. మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను జాగృతి నుండి ఈ రౌండ్ టేబుల్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నా. ఫస్ట్ది ఏంటంటే మీరు కులగణన చేసినటువంటి కంప్లీట్ రిపోర్టు మీరు అసెంబ్లీలో పెట్టండి. ఆనాడు ఓన్లీ 2 పేజీలే పెట్టిండ్రు, కానీ ఆ 2 పేజీలు సరిపోవు. టోటల్ కులగణన లెక్కలు మీరు పెట్టండి. ఊరు వాడి ప్రతి విలేజ్ వారీగా, ప్రతి గ్రామం వారీగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. మేము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి అనుమానాలకు తావేయకుండా అవకాశం ఉంటుంది. డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా మీరు పబ్లిక్లో పెట్టండి. పెడితే ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం స్టడీ చేసింది, ఏ కులాల వారికి ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్లు ఉన్నాయన్న విషయాన్ని స్టడీ చేసిందా లేదా, ఆ లెక్కలు సరైనవా కావా అని తేల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండవ డిమాండ్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ఏదన్నా చిన్న స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేసినా కూడా ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఫోటో ఒక దిక్కు, ఇక వాళ్ళ నాయకుల ఫోటోలు ఒక దిక్కు వేసుకొని ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. మరి మీరు రీసర్వే చేస్తున్నారు, చాలా ముఖ్యమైన విషయం. మన మొత్తం రాష్ట్ర జనాభాలో 50% పైచిలకు ప్రజల విషయం. మరి ఈ సమయంలో ఖచ్చితంగా రీసర్వేకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ, రీసర్వే చేస్తున్నారన్న విషయం కానీ మీరు చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని మూడవ డిమాండు మేము ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి 28వ తారీఖు వరకు కంటిన్యూస్ మీరు యాడ్స్ రన్ చేయండి, కంటిన్యూస్గా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వండి, అందరు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.